హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, జున్ను పాలు లేకుండా, ఎలాంటి జున్ను గడ్డి కూడా లేకుండా మనం అప్పటికప్పుడు జున్నుని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. జున్ను అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా జున్నుని చాలా ఇష్టపడతాం కదా. అలాంటి వారి కోసం అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. జున్ను పాలు లేకుండా మనం కుక్ చేసామనే ఫీలింగ్ అస్సలు తెలియదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతాయి. అప్పటికప్పుడు మనం ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. జున్ను కావాలి అనుకున్నప్పుడల్లా మనకి జున్ను పాలు అందుబాటులో ఉండవు కదా. అలాంటి వారు అప్పటికప్పుడు ఇలా జున్నుని ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా 2 కోడిగుడ్లు తీసుకోండి. అలాగే ఒక కప్పు నిండా చిక్కటి పాలు తీసుకోండి. అలాగే తురుముకున్న బెల్లం కూడా 1 కప్పు తీసుకోండి. 2 కప్పుల పాలకి 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి ఇలా 2 ఎగ్స్ని కూడా బీట్ చేసుకుని అలా వేసుకుందాం. మీరు 3 ఎగ్స్ అయినా కూడా చేసుకోవచ్చండి. నేను 2 కప్పుల పాలకి 1 కప్పు బెల్లం అలాగే 2 కోడిగుడ్లు చూపిస్తున్నానండి. మీరు 3 కప్పులు పాలైనా చేసుకోవచ్చు, అలాగే 3 గుడ్లైనా చేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్ని బాగా కలుపుకుందాం. మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి. మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న చిక్కటి పాలు తీసుకోండి. నేను 2 కప్పుల పాలతో ఈ జున్ను అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ 2 కప్పుల పాలు కూడా అలా గిన్నెలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు తురుముకుని పెట్టుకున్న బెల్లం 1 కప్పు వేసుకుందాం. మీరు 3 కప్పుల పాలు తీసుకోవాలి అనుకుంటే 1.5 కప్పుల బెల్లం వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. నేను 2 కప్పుల పాలకి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం అంతా కూడా పాలలో బాగా కరిగించుకుందాం. ఇలా కరిగిన తర్వాత గిన్నెని పక్కన పెట్టేసుకుని మనం ఎగ్ని బీట్ చేసుకుని గిన్నెలో వేసుకున్నాం కదా. ఆ ఎగ్ మిశ్రమంలోకి మనం కరిగించుకున్న బెల్లం పాలను వేసేసుకుందాం. ఇవి 2 కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు గిన్నెని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైనర్తో వడగట్టుకోండి. బెల్లంలో ఏదైనా డస్ట్ అనేది ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమము అలాగే బెల్లం కలుపుకున్న పాలు కూడా 2 ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బాగా పౌడర్ చేసుకున్న మిరియాలను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇది వెనిలా ఎసెన్స్ అండి. ఎసెన్స్ అనేది వేస్తే మనకి ఎగ్ స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా పాలలో బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మిరియాల పొడి అనేది ఎక్కువగా వేసుకున్నట్టయితే మనం జున్ను తింటున్నప్పుడు ఆ మిరియాల ఘాటు అనేది తెలుస్తూ ఉంటుందండి. మనం నవ్వులుతున్నప్పుడు పంటికి తగులుతూ మిరియాల గింజలు అనేవి పంటికి తగులుతూ ఉంటాయి. ఆ పౌడర్ అనేది బాగా మెత్తగా క్రష్ చేసుకుని వేసుకున్నారంటే పాలలో బాగా కలిసిపోయి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకుని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ ములిగే వరకు కూడా వాటర్ పోసుకోండి. ఎక్కువగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గిన్నెను అలా స్టాండ్ మీద పెట్టుకుని దానికి మూతని కరెక్ట్గా సెట్ అయ్యే మూతను పెట్టుకోండి. నేను గిన్నెలో పాలు పోసి చూపించాను కదా. మీరు బాక్స్లో కూడా పాలు పోసుకోవచ్చండి. బాక్స్లో పోసుకునేలా అయితే బాక్స్కి మూతని క్లోజ్ చేసేసుకోండి. టైట్గా ఉన్న మూతను పెట్టుకుని ఆ బాక్స్ కూడా ఇలా కుక్కర్లో ఉడికించుకోవచ్చండి. ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద 30 నుంచి 35 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో కదిపామంటే జున్ను అనేది వాటర్ లాగా వచ్చేస్తుందండి. మనం కదపకుండా స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నట్లయితే జున్ను అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. మనం
వాడుకున్న పాలు అనేవి చిక్కగా ఉంటే జున్ను అనేది బాగా గట్టిగా వస్తుందండి. పాలు కొంచెం పల్చగా ఉన్న పాలు అయితే జున్ను అనేది కొంచెం పల్చగా వస్తుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుని బాగా చల్లారనిద్దాం. ఒక పావు గంట సేపు అయినా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చల్లారిన తర్వాత ఇలా జున్నులో నుంచి వాటర్ అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ని టేస్ట్ చూసుకుంటే కరెక్ట్గా బెల్లం అనేది చక్కగా సరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలామందికి జున్నులో ఉన్న వాటర్ కూడా జున్నుతో పాటు తాగటం ఇష్టం చాలామందికి. కానీ కొంతమందికి జున్నులో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ జున్ను మాత్రమే తింటారు కదా, అలాంటి వారి కోసం ఇలా వాటర్ని సపరేట్ చేసి గిన్నెలోకి వేస్తున్నానండి. జున్ను మాత్రమే నేను మీకు చూపిస్తాను. ఈ వాటర్ అన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని జున్నుని సర్వ్ చేసుకోవటమే. ఇలా గరిటెతో స్లోగా తీసుకోండి. మొత్తం కలిపేసుకున్నట్లయితే జున్నంతా కూడా వాటర్ లాగా అయిపోతుందండి, బెల్లం సిరప్ లాగా అయిపోతుంది. తినేటప్పుడు జున్ను అనేది మనకి తెలియదు. అందుకే చాలా స్లోగా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండి జున్ను రెడీ అయిపోయిందండి. ఎలాంటి జున్ను గడ్డి వాడకుండానే, మిల్క్ పౌడర్ వాడకుండానే చాలా టేస్టీగా 2 కోడిగుడ్లు, 2 కప్పుల పాలు, 1 కప్పు బెల్లం తురుముతో చాలా టేస్టీగా మనం జున్ను అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుందండి, ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు కూడా టేస్ట్ అనేది ఎలా ఉందో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.